రైట్ పర్సన్కి రాంగ్ టైంలో టికెట్ ఇచ్చిర్రు, రైట్ టైంలో రైట్ పర్సన్కే టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఓడిపోవడం జరిగింది. మరి దాని ప్రభావము ఎవరున్నా ఏ పార్టీ అధికారం ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక చాలామంది బాధపడ్డారు. తర్వాత ఇవాళ 3 నెలల లోపటే తీవ్ర వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం. ఒక దేశ ప్రధానమంత్రి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలను ఉల్లంఘించి పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడడం అనేది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు గురజాడ అప్పారావు. ఏం చేసినా మట్టికి కాదు కదా సేవ చేసేది, భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఎంపీలు గెలిచినా కూడా వాళ్ళు మళ్ళీ పోయి పనిచేసేది బీజేపీ కోసమే. వాళ్ళకు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఇంకేం లేదు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని జైల్లో పంపుతాం, ఏంటిది ఏమని జైల్లో పంపుతాం అంటే సీఎం రమేష్ ఉన్నాడు, సుజనా చౌదరి ఉన్నాడు, సువేంద్ర అధికారి ఉన్నాడు, వాళ్ళందరి మీద సిబిఐ కేసులు ఉన్నాయి. బీజేపీలో పోగానే తప్పు చేస్తుంది. పప్పుల మీద ఉప్పుల మీద జీఎస్టీ ఉంది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు మూవీస్ సినిమాలకేమో జీఎస్టీ కట్ తీసేస్తుంది. లేదంటే బీజేపీ ఏంటంటే ఒక ఉన్మాద చర్యగా పనిచేస్తుంది తప్ప నిజంగా భారతీయ పౌరుల కోసం పనిచేయదు. నేను ఏదో ఎవరు చెప్తుంటే విన్నా, మీకు ఇక్కడ అంటే ఉండడానికి ఇప్పుడు ఇల్లు కూడా లేదు, ఇల్లు లేదు, కారు లేదు. నిజమేనా? నాకు ఇల్లు లేదు, కారు కూడా లేదు, వెహికల్ కూడా లేదు. నిజమేనా? అందుకే నిజమే అది అన్న, నిజమే. కాబట్టి భూగ్రహం మీద ఎక్కడ కూడా నాకు ఇల్లు లేదు. అచ్చా, భూగ్రహం మొత్తం మీద అంటే అంతరిక్షంలో ఎక్కడ అంతరిక్షంలో కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ మీరు అవునన్నా కాదన్నా గత ఎలక్షన్లలో ప్రజల దృష్టిలో ఏవో కొన్ని తప్పులైతే చేసింది, మీరు నమ్ముతున్నారు అన్నది చేయడం కంటే అదే దాని గురించి అడిగిన జరుగుతాయి ప్రశ్న, దాని గురించి అడిగిన నేను తప్పులు జరగడంలో నేరమని నేను అనుకోను. అవును, తప్పు జరిగితే సరిదిద్దుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులు లాస్ట్ టైం నిరుద్యోగుల పట్ల కొంచెం నిర్లక్ష్యం జరిగిందని చెప్పి సమాజంలో, ఆ తర్వాత ఉద్యోగస్తులకు జీతాలు టైంకి ఇవ్వలేదు, నిరుద్యోగులకు ముఖ్యంగా పేపర్ లీకులు అయినాయి. లీకులు అయినప్పుడు వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు వాళ్ళని ఓన్ చేసుకున్నారు? అసలు ఆ రోజు పేపర్ లీకేజ్ ప్రాబ్లం ఏంటిది ప్రభుత్వమే గుర్తించింది, గవర్నమెంట్ ప్రభుత్వమే గుర్తించింది. అంటే మీరు చూసుకోవాలి. నేను ఏంటంటే యువతకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ క్లారిటీగా గూగుల్ సెర్చ్ చేయాలి. వట్టిగా ఏదో వాట్సాప్ మెసేజ్ చూసి ఇమీడియట్గా యూనివర్సిటీ అని కొత్త యూనివర్సిటీ వచ్చింది, వాట్సాప్లో వెళ్ళిపోతుందంట. మరి రైట్ ఏంటి రాంగ్ ఏంటి వాళ్ళు సమీక్షించుకుంటున్నారా లేదా? అందుకే యువతకు నేను చెప్పేది ఏంటంటే వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్. మీరు ఉద్యోగార్థులుగా పోతారు. ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, భారతదేశంలో కూడా భారత ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, ఉద్యోగాలు ఎన్ని ఇచ్చింది, ఈ లెక్క చూసుకోవాలి కదా. అమరావు గారు ఆరు రమేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోతే కొంతమంది మహిళలు నడుచుకుంటూ పోయి దేవుని దగ్గర పోయి మొక్కులు చెల్లించుకున్నారట. అవును, మరి అంటే అట్లాంటి కొంతమంది వాళ్ళు చేసిన తప్పిదాలు పార్టీ చుట్టుకునే అంటారా? చుట్టుకుంటాయి కదా, తప్పకుండా చుట్టుకుంటాయి. బీఆర్ఎస్ అనేది బీజేపీకి బీ టీం, కాంగ్రెస్ కరెక్ట్ కాదు, ఈ దేశానికి పనికిరాదు అనేటువంటి విషయం అర్థమైపోయింది. అదేవిధంగా బీజేపీ కూడా పనికిరాదు ఈ దేశానికి. ఎందుకంటే అది మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్యన విద్వేషాలు రగిల్చేటువంటి పార్టీ, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పార్టీ, దేశ సమైక్యత కోసం కృషి చేసేటువంటి పార్టీ కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కావాలి దేశానికి. యువత ఆలోచించాలి, యువత ఆలోచించి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి, మంచి ఆలోచన విధానం ఉండాల్సినటువంటి యువత ఉండాలి. అందుకే శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మహాప్రస్థానంలో చెప్పినటువంటి కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పీర్లకి ఫకీర్లకి పుకార్లకు నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు అని చెప్పిండు. కానీ అట్లాంటి యువతలాగా ఉండద్దు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అని చెప్పిండు. హాయ్, హలో, నమస్తే, మోస్ట్ వెల్కమ్ టు ద కామన్ మ్యాన్ మీడియా. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి. అన్న, మీకు మోస్ట్ వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. కామన్ మ్యాన్ మీడియా ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో మీకు ఏదైనా అడగొచ్చు అన్న క్వశ్చన్? ఏదైనా అడగచ్చు, లాస్ట్ వరకు కంటిన్యూ మీరు ఆన్సర్ చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు మీ స్కూలింగ్ కావచ్చు, మీ చదువుకున్నది కావచ్చు, మీ నేపథ్యం ఏంటన్న, పర్సనల్ డీటెయిల్స్? నేను పుట్టింది హన్మకొండలో అన్న. హన్మకొండలో 1962లో పుట్టిన.
తర్వాత ఈ ఇంటర్మీడియట్ వరకు ఊర్లో చదువుకున్నా. ఇంటర్మీడియట్ తర్వాత మాత్రం హన్మకొండలోనే చదువుకున్నా. హన్మకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ హన్మకొండ. తర్వాత డిగ్రీ కాకతీయ డిగ్రీ కాలేజీలో చేసిన. తర్వాత డిగ్రీ మధ్యలోనే నాకు బిఎంఎస్ సీట్ వస్తే అక్కడికి వెళ్ళిన అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కాలేజ్లో. నా పాలిటిక్స్ అంతా కూడా స్టార్ట్ అయింది అంటే విద్యార్థి దశ నుంచే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు వామపక్ష భావజాలం ఉండేది నాకు. ఆ వామపక్ష భావజాలంతో కొంత ముందుగా స్టార్ట్ అయ్యి తర్వాత అప్పుడు ఉండే నిర్బంధాన్ని బట్టి ఎన్ఎస్యుఐలకు పోయి యూత్ కాంగ్రెస్, తర్వాత ద్వారా కాంగ్రెస్లకు కూడా వచ్చేసి స్టూడెంట్ దశ నుంచే మీరు కంప్లీట్ రాజకీయం పాలిటిక్స్లో ఉన్నారు. సో అప్పటి రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాలకు ఏమైనా తేడా కనిపిస్తుందా అన్న? తేడా చాలా. అంటే అప్పటి రాజకీయాలలో ఇంత డబ్బు యొక్క ప్రభావం లేకపోయేది. ఇప్పుడు ఎక్కువ డబ్బు ప్రభావం కనపడుతుంది. అవును అన్న. ఒకటన్నా ప్రజలలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో చాలా నీట్ అండ్ ఫెయిర్ క్యాండిడేట్ రైట్ పర్సన్కి రాంగ్ టైంలో టికెట్ ఇచ్చిర్రు అని ప్రజల మధ్యలో ఒక విషయం నడుస్తుందన్న. దానికి మీ స్పందన ఏంటన్నా? రైట్ టైంలో రైట్ పర్సన్కే టికెట్ ఇచ్చారు అంతే అంటారా? అంటే ప్రజలలో ఏముందంటనా, ఇప్పుడు కావ్య గారికి టికెట్ ఇవ్వడము, వదిలిపెట్టి వెళ్ళడం. అంటే కావ్య టికెట్ ఇచ్చినప్పుడు కావ్య గారు దాన్ని వదులుకొని ఎందుకు వెళ్ళారంటే బీఆర్ఎస్లో ఉంటే మేము గెలవము కాబట్టి వదులుకొని వెళ్తున్నాం అనే ఒక క్రియేట్ చేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది. దాన్ని మీరు ఏమంటారన్నా? అది వేరే పార్టీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అక్కడ ప్యాకేజ్ మాట్లాడుకున్నారు ఫస్ట్ అన్న. కాబట్టి కావ్యకి ఇళ్ళ సభ్యత్వం లేదు, అందులో సభ్యత్వం లేదు. ఓకే. కాబట్టి ఆమె డమ్మీ క్యాండిడేట్. కడియం శ్రీహరి చేసినటువంటి ఒక నాటకంలో భాగమే ఇది. అవును. కాబట్టి కడియం శ్రీహరి గారి మీద ఉన్నది అసలు వారు రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఆయన నీతి గురించి మాట్లాడతారు, నైతికత గురించి మాట్లాడతారు. కాబట్టి ఆయన నైతికత కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఆయన ఏ పార్టీ ద్వారా గెలుపొందిండో దానికి పార్టీకి రాజీనామా చేసినట్టు పదవికి కూడా రాజీనామా చేయాలి. రాజీనామా చేసి బిడ్డను కూడా తీసుకొని వస్తే అది వేరే సంగతి. అట్లా తీసుకురాకుండా ఇక నేను గంట పుస్తకాలు అట్లనే పెట్టుకుంటా తర్వాత మారవానం పోతానంటే అది ప్రజలకు అర్థం చేసుకుంటారు కదా. అవును. వరంగల్ పార్లమెంట్లో మీకు ఎందుకు ఓటేయాలి ప్రజలు అంటే మీరు ఏమంటారు అన్న? అసలు వరంగల్ పార్లమెంట్లో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీలకు రెండింటికి లేవు. ఓకే. ఎందుకంటే రెండు కూడా ఈ విధ్వంసం చేసింది వరంగల్. ఓకే. విధ్వంసంలో భాగస్వాములు అయినారు కాబట్టి వాళ్ళిద్దరికి వేయకూడదు. ఒకటి ఏంటంటే ఫస్ట్ కడియం కావ్య కానీ ఆరూరు రమేష్ బీజేపీ పార్టీ కానీ ఇవి రెండింటి కూడా ఒకే పుట్టలకెళ్ళి బయటకు వెళ్ళినటువంటి పాములు అవి. అవును. ఎందుకంటే కడియం శ్రీహరి గారి యొక్క కూతురుగా ఆమె, కడియం శ్రీహరి గారి శిష్యుడుగా ఆయన, ఇద్దరు కలిసి నాటకం ఆడి వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. అందుకే కడియం శ్రీహరి గారికి ఒక ఆలోచన ఉన్నది. ఏంటంటే రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారితో అదో ఇదో చేసిపోవాలనేటువంటి ఆలోచన ఆయన ఉన్నది. ఆయన పెద్ద కాంగ్రెస్కి ఎన్నడూ ఓటు వేసినోడు కాదు, కాంగ్రెస్లో ఉన్నోడు కూడా కాదు. కాబట్టి ఆయనకు నైతికత లేదు. కాబట్టి నైతిక విలువలు లేని మనిషి ఏది పడితే అది చేస్తారు. కాబట్టి రేపు పొద్దున జరగబోయేటువంటి ఎన్నికలలో ఓడినా గెలిచినా ఆయన పోయి వేరే పార్టీలో చేరిండు అంటే వేరే ఏదో ఆశించిండు అనేది అర్థమైపోతుంది ప్రజలకు. అవును. ఆయన ఆశించినటువంటిది ఆశాభంగం ఎట్లా కలుగుతుందంటే ఇద్దరు ఓడగొడతారు ప్రజలు. అంటే ఆరూరు రమేష్ శిష్యుని ఓడగొడతారు, గురువుని ఓడగొడతారు. గురువు శిష్యులను ఇద్దరు ఓడగొట్టాలంటే గురువు యొక్క బిడ్డను కూడా ఓడగొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అవును. అంటే అన్న ఇవాళ రేపు పాలిటిక్స్లో నైతికత ఉందంటారా అన్న? ప్రజలు అంటే నైతికతను చూసి క్రెడిబిలిటీని చూసి ఓటేస్తున్నారంటారా? మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ఖచ్చితంగా చూస్తారు అన్న. ప్రజలు మాత్రం చూస్తారు, నైతికత చూస్తారు, ఆత్మగౌరవం చూస్తారు, చాలా రకాలుగా ఆలోచన చేసి ఓట్లేదు. ఈ టాక్టిక్స్ వీళ్ళు చేసే టాక్టిక్స్ అర్థమవుతాయి అంటారా ప్రజలకు? అర్థమవుతుంది. ఇప్పుడు ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీలోకి వచ్చే నాయకులు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ గెలవంగానే బీఆర్ఎస్లోకి రావడం కావచ్చు, తర్వాత వేరే పార్టీ గెలవంగానే దానికి పోవడం కావచ్చు, మళ్ళీ ఏదైనా పార్టీ సడన్గా మధ్యలో ఏమైనా అటు ఇటు జరిగి మళ్ళీ ఏమైనా పార్టీ పవర్లోకి వస్తే మళ్ళీ ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళే వచ్చి, అంటే ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళే అదే నాయకుల్ని మళ్ళీ మేము మోయాల్సి వస్తుంది అని ప్రజలకు ఒక ఆలోచన మైండ్లో వస్తుందన్న. దాన్ని మీరు ఏమంటారు? తప్పకుండా ప్రజలకు వస్తుంది. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి పోవడం అనేది నైతికతకు సంబంధం లేదు. అవును. నైతిక బాధ్యత వహించే వాళ్ళు ఎవరైనా కూడా ఒక పార్టీలో గెలిచినప్పుడు ఆ పార్టీ సిద్ధాంతం పట్ల ఉంటారు. ఒకవేళ రాజీనామా చేస్తే ఇప్పుడు మీరు చూడండి, రాజయ్య గారు రాజీనామా చేసిండ్రు. ఆ రోజు గవర్నమెంట్ ఉండే. అవును. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. ఆ గవర్నమెంట్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలో పనిచేసిండు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి నైతిక బాధ్యత ఈయనకు లేదు. కడియం శ్రీహరి గారి నైతిక బాధ్యత లేదంటే అనేక అంశాలు ఉన్నాయి ఇలా. ఆయన వ్యక్తిగతమైనటువంటి ఉంటాయి, ఆయన కుటుంబ నేపథ్యంలో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ జోలికి నేను బోదలుచుకోలేదు. ఎందుకంటే
ఇక అది వ్యక్తిగతమైన విషయం. అవును అవును అన్న. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఎంపీ ఎలక్షన్స్ అనేది నియోజకవర్గాలు, ఎమ్మెల్యే నియోజకవర్గాల మీద ఆధారపడి ఉంటుంది ఇండైరెక్ట్గా. అవును. ఎందుకంటే అక్కడ ఏ పార్టీ గెలిచింది, ఇక్కడ అప్పుడు ఏ పార్టీ లీడింగ్లో ఉంది, ప్రజలు ఏ పార్టీకి అప్పుడు మొగ్గు చూపిర్రు, దాన్ని బట్టి దీని యొక్క రిజల్ట్స్ కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు చూసుకుంటే అటు ఈస్ట్ కావచ్చు, ఇటు వెస్ట్ కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఓడిపోవడం జరిగింది. మరి దాని ప్రభావము మీ ఎలక్షన్ మీద పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? ఎవరున్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా 7 నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అవును. అయినప్పటికీ మనం చూస్తే గతంలో భువనగిరి నియోజకవర్గం లోపల ఎమ్మెల్యేలు అందరూ ఉన్నటువంటి దానికి ఎంపీగా వేరే వాళ్ళు గెలిచారు. అవును. అంటే ప్రజల మనోభావాలతోటి కొన్ని దిక్కులు గెలిచేటట్టు ఉంటుంది. అవును. ప్రజల అవసరాలు ఏది తీర్చుతారు అనేటువంటి అంశం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈయనే గెలుస్తాడు, ఆడ నాయకుడు ఉంటే తప్ప గెలుస్తాడు అనుకున్నాడు పొరపాటు. కాబట్టి ప్రజల కోణంలో ఎవరైతే ఆలోచిస్తారో, ప్రజల కోణంలో ఆలోచించడం అంటే ప్రజలను కేంద్రకంగా చేసి పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఏమున్నది, ప్రజల అవసరాలకు ఏ విధంగా పనిచేసింది అనేటువంటి అంశం ప్రజల దగ్గర ఉన్నది, వాళ్ళ స్వీయ అనుభవం లోపల ఉన్నది. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక చాలామంది బాధపడ్డారు. తర్వాత ఇవాళ 3 నెలల లోపలనే తీవ్ర వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నది. ఇంతటి వ్యతిరేకత నేను 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా చూడలేదు. తీవ్రమైన వ్యతిరేకత. రైతులకు నీళ్లు లేవు, కరెంటు సరిగా ఉండదు, తర్వాత వీళ్ళు చెప్పిన హామీలు ఒక్కటి కూడా అమలు కావు, అనవసరమైనటువంటి హామీలు ఇచ్చిన అనేటువంటిది ఒకటి. తర్వాత రైతులు ఇవాళ రైతాంగం చూస్తుంది కదా అంటే ఇవాళ పంటకును వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది. ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతంతో కన్సర్న్డో పంటకును దానికి సంబంధం ఉంటుంది. కాబట్టి రైతాంగం ఏం చేస్తుందంటే ఈసారి పంట మీద నా పిల్లగానికి పుస్తకాలు కొనియాలి, బట్టలు కుట్టియాలి, కాలేజ్ ఫీజు కట్టాలని రైతు అనుకుంటాడు. అదేవిధంగా ఈసారి పంట మీద నా బిడ్డకు బంగారం కొనాలి, లేకపోతే నా బిడ్డ పెళ్లి చేయాలనే అటువంటి భావం ఉంటుంది. అవన్నీ పోయిన తర్వాత నీళ్లు లేనటువంటి పరిస్థితిలో కూడా పంట పొలాలు ఎండిపోతే మొన్న చూసిన ధరావత్ తండలో చూసినాము, దేవరపుల మండలంలో. ఆ ధరావత్ తండలో వాళ్ళు బాగా కొట్టుకుంటూ ఏడిచినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఎందుకంటే బాధ విపరీతంగా అయిన తర్వాతనే అది జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా మూలాలు దెబ్బతిన్నాయి. ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఇవాళ చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఇంత తొందరగానే ఇట్లా నాశనం చేసిన అనేటువంటి భావజాలం వచ్చింది ప్రజల లోపల. తప్పకుండా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటారు, కేసీఆర్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటారు. కేసీఆర్ గారి నాయకత్వమే కాకుండా ఢిల్లీకి జరిగేటువంటి ఎన్నికలు ఇవి, పార్లమెంటుకు జరిగేటువంటి ఎన్నికలు. పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో కూడా పార్లమెంట్లో ఏం చేయాలి అది చూపెట్టకుండా మేము ఏదో చేస్తాం, మేము ఇది చేయము, లేకపోతే వేరే ముఖాలు చూపెట్టుడు కరెక్ట్ కాదు. తర్వాత పార్లమెంటుకు జరిగినప్పుడు ప్రధానమంత్రి కానీ ఏం చేయాలి, ఈ దేశానికి ఈ సేవ చేసినాము, ప్రజల కోసం చేసినాం, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు గురజాడ అప్పారావు గారు. ఏం చేసినా మట్టికి కాదు కదా సేవ చేసేది, భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. జిఎస్టీ చూస్తే ఇవాళ నిత్యావసర ధరలు పెరిగినాయి. జిఎస్టీ ప్రతి ప్యాకేజీ దాని మీద జిఎస్టీ వచ్చేసింది. కాబట్టి అదొక్కటే కాకుండా ఉద్యోగాలు ఇస్తాం, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏది ఒక్క ఉద్యోగం రానటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం చేసిన అగ్నిపథ్ పెట్టిండ్రు. అగ్నిపథ్ కూడా అసలు వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయి ఇక రేపు పొద్దున పోయి జాయిన్ అవుతాం అనే సందర్భంలో కూడా క్యాన్సిల్ చేసి వేరే అగ్నిపథ్ అని కొత్తది పెట్టింది. ఆ స్కీమ్ ఎవరు కూడా హర్షిస్తలేరు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ దేశం లోపల అనేక మతాలు ఉంటాయి, అనేక సంస్కృతులు ఉంటాయి, అనేక భాషలు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరి కోసం పరిపాలన చేయాల్సినటువంటి ప్రభుత్వం ఉండాలి. కేవలం కొద్ది మందికో, ఎక్కువ మందికో, తక్కువ మందికో చేసేది ఈ దేశంలో జరగకూడదు. ఈ దేశ భవిష్యత్ అంతా యువత మీద ఆధారపడినది. ముఖ్యంగా ఏ దేశ భవిష్యత్ అయినా, ఆ దేశం అభివృద్ధి చెందింది, ఆ దేశంలో ప్రగతి పదంలో పోయింది అంటే ఆ దేశంలో ఉన్నటువంటి యువత పాత్రను తప్పకుండా కొనియాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. భారతదేశంలో యువత 27% ఉన్నది ఇవాళ. భారతదేశం యొక్క భవిష్యత్తు కూడా యువత మీద ఆధారపడినది. ఎందుకంటే ఈ సమాజంలో కూడా అందరు ఎల్లకాలం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి యువతి చేతులకు ఈ దేశం యొక్క భవిష్యత్తు పోతుంది. కాబట్టి ఎటువంటి యువతకు ఏమి ఇచ్చినాం అనేటువంటిది కూడా అంశం అవసరం పడుతుంది. కాబట్టి ఇవాళ భారతదేశం లోపల అనేక మతాలు ఉన్న విభిన్న మతాలకు ఆలవాలం భారతదేశం. ఇక్కడ ఇస్లాం మతం ఉంటుంది, తర్వాత సనాతన హిందూ ధర్మం ఉంటుంది, బౌద్ధ మతం ఉంటుంది, క్రైస్తవ మతం ఉంటుంది, జైన మతం ఉంటుంది, ఇంకా అనేక మతాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఆ మతాలు వాటి ఆలోచన చేసుకునేటువంటి దానికి వేరే వాళ్ళు ఉంటారు, మత ప్రచారకులు, మత ప్రచారకులు. వాళ్ళు చేసిన పని ప్రభుత్వం చేయకూడదు. ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రజల కోసం పని చేయాలి. మరి వాళ్ళ పార్లమెంట్లో చేసేటువంటి పని ప్రజల కోసం చేయకపోతే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న గురజాడ అప్పారావుకు మనుషుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దేశంలో మనుషులు ఏమన్నారు, సుఖశాంతులతోటి ఉన్నారా లేదా,
వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువుల యొక్క ధరలు ఎట్లున్నాయి, వాళ్ళకి అందుబాటులో ఉన్నాయా లేవా. ఈ దేశంలో చూస్తే అభివృద్ధి పదంలో కనుక చూసేంటే 135వ స్థానం పోయింది. అవును. అంటే 135వ స్థానంలో భారతదేశం యొక్క భవిష్యత్తు ఉన్నది. అంటే ఆలోచించుకోవాల్సింది యువత ఆలోచించాలి. ముఖ్యంగా యువతకు నేను చెప్పేది ఏంటంటే ఒక సందేశం ఉన్నది. యువత దేశం గురించి ఆలోచించాలి. దేశం గురించి ఆలోచించడమే కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయించాలి. ఎగ్జాక్ట్లీ. దేశ భవిష్యత్తు నిర్ణయించేటువంటి యొక్క అధికారం రేపు రాబోయే తరమైనటువంటి యువత చేతులకు పోతుంది. కాబట్టి ఆ యువత తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ జరిగినటువంటి యొక్క విధ్వంసం జరిగినా కూడా రాష్ట్రంలో మొన్న చూసినాం 2018, 19, 20, 21, 22 అలా కరోనా వచ్చింది. కరోనా వచ్చిన టైంలో కూడా డబ్బులు సరిగా రాలే. మీ అందరూ తెలుసు, ప్రపంచమే కుదేలైపోయింది. కరోనా టైంలో కూడా డబ్బులు కేసీఆర్ గారు రైతాంగానికి ఇచ్చింది. ఎందుకంటే అదనెత్తిపోతే పంట చేతికి రాకపోతే చాలా బాధపడతారు. రైతులకు ఇచ్చేది ముందుగాలని చెప్పండి. తర్వాత పెళ్లిళ్ళు ఆపుకుంటారనే కళ్యాణలక్ష్మి షాదీ ముబారకీయండి. 2000 పెన్షన్ అయినా ముసలోళ్ళు, వృద్ధులు వాళ్ళు వీళ్ళంతా నోరు తెరుచుకొని చూస్తారే, వాళ్ళకి ముందుగా ఇవ్వన్నారు. మిగతా వాళ్ళకి ఇద్దాము, తర్వాత కొంచెం కొంచెం ఇచ్చుకుంటామని చెప్పి అది జరుగుతున్నటువంటి ప్రక్రియ. కానీ ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రజానికం ఆలోచించేది ఏంటి అంటే మంచి దార్శనికుడైనటువంటి వ్యక్తి అవసరం ఈ దేశానికి. బట్టి సంకుచిత భావజాలం ఉన్నట్లయితే అది దేశానికి నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. అన్న, ఇప్పుడు మీరు చెప్పినవి అన్నీ కూడా న్యాచురల్గా జనరల్గా దేశ యువకులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఆలోచించాల్సిన విషయాలే. కానీ కేవలము పర్సంటేజ్లో ఒక మతానికి సంబంధించిన ప్రజలు పర్సంటేజ్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని స్ట్రాటజీ కింద మలుచుకొని వాళ్ళు కేవలము ఒక మతాన్ని ముందు పెట్టి ఆ మతాన్ని మేము రక్షిస్తున్నామని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు నిన్న చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా దుమారం లేపుతున్నాయి. ఇంటర్నేషనల్ వేరే వేరే దేశాలు కూడా రెస్పాండ్ అవుతున్నాయి. ఆయన ఏమన్నారంటే ముస్లిమ్స్ ఎక్కువ మంది పిల్లల్ని కంటారని చెప్పి డైరెక్ట్గా ఒక మతానికి సంబంధించి ఒక ప్రైమ్ మినిస్టర్ అయి ఉండి ఒక మతానికి సంబంధించిన ఆ స్టేట్మెంట్ అనేది ఆయన ఇవ్వడం జరిగింది. ఒకటి. రెండవది, ముస్లిమ్స్ అందరూ కూడా ఘుస్పైటియే అన్నాడు. అంటే చొరబాటుదారులు అనేటువంటి మాట అనడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారన్న మీరు? ఒక్క మతంకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి కాదు. ఫస్ట్ పాయింట్ 1, ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన. ప్రధానమంత్రి అంటే ఈ దేశానికి, ఇక్కడ ఈ దేశంలో కూడా ఒక్క భాష ఎందుకు మాట్లాడతారు? రకరకాల భాషలు మాట్లాడతారు. తెలుగు మాట్లాడతారు, తమిళం మాట్లాడతారు, మలయాళం మాట్లాడతారు, గుజరాతీ మాట్లాడతారు. రకరకాల విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న జాతులు ఉన్నాయి, విభిన్న మతాలు ఉన్నటువంటి యొక్క మేళవింపే ఈ భారతదేశం. కానీ ఒక్కరి కోసం చేస్తాము, ఏదో మేయాటి కోసం, ఓట్ల కోసం చేసేటువంటి రాజకీయం కరెక్ట్ కాదు. అది కేవలం ఓట్లు రావాలంటే ఏదైనా చేయొచ్చు, కానీ అది పాశవికంగా ఉండదు, ప్రజలకు నష్టం జరిగే. రానున్న రోజుల్లో ఇది ఒక వైరస్ లెక్క మొత్తం కూడా పాకిపోయి ఇవాళ వాళ్ళ ఓట్ల కోసం చేసే పని రేపు ప్రజల ప్రాణాలు తీసేదాకా తీసుకొచ్చి మళ్ళీ ఈ మొత్తం సంక్షోభం ఏర్పడి కులాలు మతాలు రోడ్ల మీద కొట్టుకొచ్చే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మన భారత రాజ్యాంగంలోనే ఉంది. ప్రతి మతానికి ఒక స్వేచ్ఛ ఉంది, భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. ఒక రాష్ట్ర, ఒక దేశ ప్రధానమంత్రి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలను ఉల్లంఘించి పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడడం అనేది తప్పు. ఈ దేశానికే రాబోయే రోజుల్లో ఈ దేశానికి ఒక రాంగ్ రూట్ చూపిస్తుంది అని చెప్పి చూస్తున్నాం మనం. మరి అలాంటిది ఆ బీజేపీ పార్టీ యొక్క ప్రభావం ఈ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం మీద ఏ మేరకు ఉండొచ్చు అంటారు? అంటే మతం అనగానే మత్తు. అవును. ఆ మతం అయినటువంటి మత్తును ప్రజలలోకి తీసుకుపోయినప్పుడు అది ఉద్వేగాలను రగిలిస్తుంది. అవును. కానీ ఉద్వేగంతో ఏ పని జరగదనేటువంటిది 195 దేశాలు ఉన్నాయి ఇక్కడ, యుఎన్ఓ రికగ్నైజ్డ్ కంట్రీస్. అవును. ఉత్తర ఆఫ్రికా ఖండంలో అనేక దేశాలు ఉన్నాయి, నార్త్ సుడాన్ కావచ్చు, సోమాలియా కావచ్చు, లీబియా కావచ్చు. ఇట్లాంటి దేశాలల్లో మత విద్వేషాలతో రగిలిపోతాయి, కానీ దుర్భిక్ష ప్రాంతాలుగా మిగిలిపోతాయి. అట్లనే భారతదేశం దుర్భిక్షంగా ఉండద్దు. భారతదేశం యొక్క వనరులు చూసినా, భారతదేశానికి రావాల్సినటువంటి చూసినా, భారతదేశ యువతను చూసినా ఇవాళ ఎక్కడికో పోవాల్సినటువంటి భారతదేశం చాలా తక్కువ స్థాయిలో వచ్చింది. డాలర్ విలువ చూడండి, ఇవాళ 84 రూపాయలు, 83, 84 రూపాయలకు పడిపోయింది. తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు చూసి అంటే 200 నుంచి 300% పెరిగినాయి. అంటే పెరిగేలాగా చేసేటువంటి ప్రభుత్వం ప్రజలకు కంటకంగా మారుతుంది తప్ప, ప్రజలను పరిపాలించేటప్పుడు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి. ఎందుకంటే పీస్ అవసరము, వరల్డ్ ప్రపంచం మొత్తంలో శాంతి అవసరం. అదేవిధంగా ఈ దేశంలో శాంతి, సామరస్యము, మత సామరస్యము ఇవన్నీ ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మత విద్వేషాలు రగిలించి తన పబ్బం గడుపుకునేటువంటి ప్రభుత్వాలకు మనుగడ ఉండదు. ఆ మనుగడ ఉండకపోగా ద్వేషిస్తుంది, ప్రపంచం ద్వేషిస్తుంది. ప్రపంచంలో కూడా భారతదేశానికి ఒక గౌరవం ఉండే,
సెక్యులర్ భావజాలం కలిగినటువంటి ఒక దేశమని, ఈ దేశంలో అన్ని మతాలకు అవకాశం ఉన్నదని చెప్పి అని అటువంటి భావజాలం నుంచి దూరం పోతే ఇవాళ ప్రపంచం కూడా హర్షించదు. ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని ఎత్తి చూపుతుంది. హర్షించదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అన్న సుభిక్షం ఉండదు. ఇప్పుడు ఎక్కడైతే మత కల్లోహాలు సృష్టించినప్పుడు ఒక మతానికి చెందిన వాళ్ళకే నష్టం జరగదు, అందరికీ ఇరువైపులో నష్టం జరుగుతుంది. గోధరాలు అల్లర్లు అయినాయి. గోధరాలు అల్లర్లు అయినప్పుడు దాదాపుగా 800 మంది 1000 మందిని చంపేసిర్రు. దాంట్లో ఎక్కువ 800 మంది అధికారికంగా చచ్చిపోతే హిందూస్ కూడా దాంట్లో 300 మంది చనిపోయారు. అంటే ఒక పర్టికులర్ ఒక మతాన్ని టార్గెట్ చేసినప్పటికీ కూడా దాంట్లో ఎంతో కొంత పర్సంటేజు రెండు మతాలు, ఇరు వర్గాల మతాలలో కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో కామన్ పీపుల్ 100% వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆస్తి నష్టం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంది. దాని ఎఫెక్ట్ ఆ రాష్ట్రం మీద మొత్తం ఉంటుంది. దాని ఎఫెక్ట్ వనరుల మీద ఉంటుంది. దాని ఎఫెక్ట్ పెట్టుబడిదారులు ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో ఇక్కడ ఉన్నటువంటి పీస్ హార్మోనీని చూసి, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసి మాత్రమే వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఇక్కడ పెట్టుబడి పెట్టిన తర్వాత వాడేవాడు వచ్చి పెట్రోల్ వచ్చి కాలబెట్టేస్తే, లేకపోతే వాడేవాడు వచ్చి అంతా మత కల్లాహాలు, గొడవలు, కొట్టాడాలు అయిపోతే మళ్ళొక పాకిస్తాన్, మళ్ళొక శ్రీలంకనో మన దేశం అయిపోతుంది అనేటువంటి భయము చదువుకున్న వాళ్ళలో అయితే ఉంది. మరి గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు జనరల్గా వాడు జై శ్రీరామ్ బీజేపీ గెలవాలని అంటుండు. ఎందుకు గెలవాలి, ఏదైనా ఒక పాయింట్ చెప్పు అంటే మాకు అవన్నీ తెలియదు, మాకు పాకిస్తాన్ మాకు లోపల రాకుండా చేస్తుండు, లేకపోతే మా దేశాన్ని కాపాడుతుండు. జనరల్గా మనకు చూపించేది ఏంటంటే ముస్లిం, హిందూ, పాకిస్తాన్, సర్జికల్ స్ట్రైక్, ఈ అంశాలే మెయిన్ ఎజెండాలుగా పనిచేస్తున్నాయి. కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా ఎజెండాగా లేదు. అలాంటి తరుణంలో మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఇక్కడ నుంచి ఒక పార్లమెంటేరియన్గా పార్లమెంట్లో మీరు ఎలాంటి గలం వినిపించాలనుకుంటారన్నా? తెలంగాణ నుంచి మంచి గలం వినబడుతుంది. అదే ఆదర్శవంతమైనటువంటి ఒక ఆలోచన విధానం ఉన్నది ఏదైతే ఉన్నదో తెలంగాణ నుంచే వినబడుతుంది. మీరు కనుక గతంలో చూస్తే పివి నరసింహారావు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా వారిని అభినందిస్తే, ఎందుకంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 24 రోజుల లోపల మొత్తం కుదేలైపోయేటువంటి పరిస్థితుల, అంటే ప్రపంచం ముందు అడుక్కు తినేటువంటి పరిస్థితి నుంచి ఆయన సంస్కరణలు చేసి, ఆర్థిక సంస్కరణలు చేసి, మన్మోహన్ సింగ్ గారిని తీసుకువచ్చి ఆయనను ఫైనాన్స్ మినిస్టర్ చేసి కావాల్సినటువంటి జిఎల్పి, గ్లోబలైజేషన్, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్ చేసి ఇవాళ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టిండ్రు. అవును, అటువంటి పివి నరసింహారావు పుట్టినటువంటి తెలంగాణ ప్రాంతం. తెలంగాణ ప్రాంతం అంటే మామూలు కాదు. తెలంగాణ ప్రాంతం ఈ దేశానికి ఒక దిక్సూచి. అవును, దోపిడీకి వేరే ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలలో కొంతమంది ఉండొచ్చు, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదర్శవంతమైనటువంటి పరిపాలన సాగించేది ఉంటుంది. నేను పార్లమెంటుకు పోతే కూడా తప్పకుండా ఈ దేశం యొక్క ఈ శాంతి, సహజీవనము ఇవన్నీ ఉండేలాగా, పీస్ అండ్ హార్మోనీ వచ్చేలాగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రభుత్వం కనుక తప్పు చేసి అంటే ఇది తప్పు అని చెప్పి నిజానికి ఏదైతే నిజంగా ఉంటుందో మీరు అడుగుతారు తప్పకుండా. అయితే బయట ప్రజలలో ఒక చిన్న డౌట్ ఉంది అందరికీ. అదేంటంటే మనం న్యూస్ ఛానల్లో కూడా చూస్తున్నాం, చాలా మెయిన్ మీడియా కూడా చెప్తున్నాయి ఇదే మాటను. ప్రతి ఒక్క లీడర్ కూడా అదే మాట చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళ యొక్క భావజాలాలు కరెక్ట్గా లేవు, అవి పీస్ అండ్ హార్మోనీ దెబ్బతీస్తున్నాయి, ప్రజల జీవిత శైలిని కావచ్చు, ప్రజల దేశ అభివృద్ధిని కావచ్చు, అవి కుంటుపోయేలాగా చేస్తున్నాయని మీరు చెప్తున్నారు. మరి ఇలాంటి టైంలో అన్న బీఆర్ఎస్ పార్టీ మోడీ గారు చేసినటువంటి ప్రతి ఒక్క చట్టాన్ని స్వాగతించడం జరిగింది, దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఏమంటారు అంటే ప్రజలు ఏమంటారు, నార్మల్గా అందరు నాయకులు విమర్శ అయిందంటే ఒకటి, ఇవాళ ఎంపీలు గెలిచినా కూడా వాళ్ళు మళ్ళీ పోయి పనిచేసేది బీజేపీ కోసమే, వాళ్ళు బీజేపీకే సపోర్ట్ చేస్తారని చెప్తారు. దానికి మీరు డైరెక్ట్ మీరు చెప్పే ఆన్సర్ ఏంటన్నా? అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే సెక్యులరిజం. అంటే స్వయంగా కేసీఆర్ గారు హిందూ అయినప్పటికీ అనేక యజ్ఞ యాగాదులు నియమనిష్టలతో చేస్తారు వాళ్ళు. చేయడమే కాకుండా యాదాద్రి లాంటి మహాపుణ్యక్షేత్రాన్ని కట్టిండు. అది కట్టడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యాలకు కూడా డబ్బులు ఇస్తారు. అది ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో పూట ఇస్లాం మతానికి గతంలో ఎన్నడూ లేదు. ఈ మౌజన్లకు, మోల్ సాబులకు పైసలు ఇచ్చేటువంటి యొక్క లేదు. తర్వాత గతంలో అంటే అనేక మంది పాలకులు వచ్చిండ్రు, ఇక్కడ కూడా నిజాములు నవాబులుగా పరిపాలించిన రోజులు కూడా జరగలే ఇట్లా. కానీ అటువంటి పేద ముస్లింలు ఉన్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి రంజాన్ పండుగ నాడు పేద ముస్లింల కోసం బట్టలు ఇవ్వడం కానీ, వాళ్ళకి విందు ఏర్పాటు చేయడం కానీ, అంటే ఈ సమాజంలో భాగస్వాములైన అందరి కోసం పనిచేయాలనేటువంటి ఉద్దేశం ఉండే వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి బీఆర్ఎస్, బీజేపీ ఎన్నడూ కూడా ఒక్కటి కాదు. అట్లనే పేద క్రైస్తవులు కూడా ఉన్నారు. పేద క్రైస్తవులకు బట్టలు ఇవ్వడం కానీ, విందు ఏర్పాటు చేయడం కానీ, క్రిస్మస్ నాడు చేసేటువంటి సందర్భం ఉన్నది.
ఇటువంటి గతంలో ఎప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరిగినట్టు వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదు. ఈ యావత్ భారతదేశంలో కూడా జరగలేదు. అదే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క మతం ఏదైతున్నదో మత భావాలను ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అవును, మతం ఏదైనా అవలంబించవచ్చు, ఏదైనా ఆ పద్ధతుల ప్రకారంగా నడుస్తాయి. వారి మతాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. కానీ ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం చూసినా కానీ, ఇస్లాం మతంలో ఉన్నటువంటి వాళ్లకు మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, తర్వాత మైనార్టీకి సంబంధించినటువంటి విదేశాల్లో చదువుకుంటే 20 లక్షల రూపాయలు ఇవ్వడం కానీ, తర్వాత బడ్జెట్ లోపల అత్యధికంగా కేటాయించినటువంటి సందర్భం చూస్తే కేసీఆర్ గొప్ప దార్శనికుడు అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ, అది తప్పకుండా చెప్తారు. బీజేపీకి అనుకూలం అంటే కొన్ని అంశాల వారిగా మొదట్లో మద్దతు ఇచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ తదనంతరం గ్రహించినటువంటి బీజేపీ మొత్తమే మింగాలని ఆలోచన చేసుకొని ఈ దేశం లోపల ఏ రాజకీయ, మీరు మోడీ గారిని చూడండి. మోడీ గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడు, ఈ దేశంలో జాతీయ పార్టీలే ఉండాలి, ప్రాంతీయ పార్టీలు ఉండదు. అంటే ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసమే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన బీజేపీ నాయకులను చూపెడతాను. తర్వాత డమ్మీ క్యాండిడేట్లను పెట్టినటువంటి సందర్భాన్ని చూసినాం. అంటే ప్రభుత్వాన్ని ముందుగా పడగొట్టాలి. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ సంగతి చూసుకోవాలి, కాంగ్రెస్ సంగతి చూసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నది. ఈ ఆలోచన ఏదైతున్నదో అది తప్పుడు ఆలోచన. ఎందుకంటే మనం ఛత్తీస్గఢ్లో చూసినాం, అందులో కాంగ్రెస్ ఉండే మొన్నటి వరకు. కాంగ్రెస్ పోయింది, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి బీజేపీ వచ్చేసింది. రాజస్థాన్లో కాంగ్రెస్ ఉండే, బీజేపీ వచ్చేసింది. మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మళ్ళీ ఎన్నికలకు పోతే అక్కడ కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఎక్కువ సీట్లు వచ్చినాయి ఇప్పుడు బీజేపీకి. అంటే బీజేపీ ఏంటంటే ఒక ఉన్మాద చర్యగా పనిచేస్తుంది తప్ప నిజంగా భారతీయ పౌరుల కోసం పనిచేయదు. భారతదేశంలో పేద ప్రజానికానికి అసలు అక్కడికే రాదు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుంది, అదాని అంబానీ లాంటి వాళ్ళకి చేస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థలను రద్దు చేస్తుంది. ఉప్పుల మీద జీఎస్టీ ఉంది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు సినిమాలకేమో జీఎస్టీ కట్ తీసేస్తారు. లేదు, జీఎస్టీ తీసేసి మధ్యతరగతి సినిమాలు ఏమన్నా తీస్తే దానికి జీఎస్టీకి మేము జీఎస్టీ దానికి మీకు వేవర్ ఇచ్చేస్తున్నారు. పప్పులకు ఉప్పులకేమో జీఎస్టీ వేస్తున్నారు. అంటే ప్రజల అవసరాలు తీర్చేటువంటి ప్రభుత్వం కాదు అది. అది కేవలం మతాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యం వెళ్ళాలనేటువంటి ఆలోచన. అది కూడా రాజ్యం నిజంగానే భక్తులైతే పూజ చేసుకోవాలి కదా. మంచిగా పూజ చేయక ఇవన్నీ చేసి ఇక్కడ లంగదందాలన్నీ అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యంగా బీఆర్ఎస్కు కారణం చేయడానికి చెప్పే మాట ఇది ఒకటే, బీఆర్ఎస్ అనేది బీజేపీకి బీ టీం, ఆ విధంగా వ్యవహరిస్తున్నట్టు. దానికి వన్ వర్డ్లో మీరు ఏం చెప్పాలనుకుంటారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ఒక్క కాంగ్రెస్ ఉండదు. దేశంలో 3 కాంగ్రెస్లు ఉంటాయి. అందులో మీరు ఎప్పటి నుంచైనా చూసుకోండి, కాంగ్రెస్ ఒక్క వైపు అయితే ఉండదు. కాంగ్రెస్ ఒకటి బీజేపీ వైపు పోయే కాంగ్రెస్ ఉంటుంది, తర్వాత అమ్ముడు పోయే కాంగ్రెస్ ఉంటుంది. సిద్ధాంతపరంగా కాంగ్రెస్ అట్నే ఉంటుంది, కానీ వాళ్ళు సస్పెండ్ చేస్తారు. వాళ్ళు మన బక్క జెడ్సన్ సస్పెండ్ చేసినట్టు, పివి నరసింహారావు చనిపోయినాక కూడా అక్కడికి తీసుకుపోకపోవడం, ఏఐసిసి ఆఫీస్కి తీసుకుపోకపోవడం, ఆయన సమాధిని ఢిల్లీలో పెట్టకపోవడం, ఇంటర్నేషనల్ ఫిగర్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. కాంగ్రెస్ కరెక్ట్ కాదు, ఈ దేశానికి పనికిరాదు అనేటువంటి విషయం అర్థమైపోయింది. అదేవిధంగా బీజేపీ కూడా పనికిరాదు ఈ దేశానికి. ఎందుకంటే అది మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్యన విద్వేషాలు రగిల్చేటువంటి పార్టీ, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పార్టీ, దేశ సమైక్యత కోసం కృషి చేసేటువంటి పార్టీ కాదు. దేశ సమగ్రత సమైక్యత కోసం కృషి చేసేటువంటి పార్టీలు ఈ రాష్ట్రాలలో ఉన్నాయి. ఆ పార్టీలే నిజంగా ఆదర్శనీయమైనటువంటిది. ఈ దేశ భవిష్యత్తును అసలైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కావాలి దేశానికి. అప్పుడే ఈ దేశ భవిష్యత్తు తెలిసేది అసలు. కానీ ఇతడు కనుక వచ్చేది ఉంటే కష్టమవుతుందనే ఆలోచనతో ఫస్ట్ ఆదిలోనే దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా బ్లాక్మెయిల్ చేసేయడం. వాళ్ళకు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఇంకేం లేదు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని జైల్లో పంపుతాం. ఏంటిది ఏమని జైలు పంపుతాం అంటే, సీఎం రమేష్ ఉన్నాడు, సుజనా చౌదరి ఉన్నాడు, సువేంద్ర అధికారి ఉన్నాడు, వాళ్ళందరి మీద సిబిఐ కేసులు ఉన్నాయి. బీజేపీలో పోగానే కథం కేసులు ఏం లేవు. ఇప్పుడు ఈడీ సిబిఐలు మొత్తం కూడా అపోజిషన్ లీడర్ల మీదకే వస్తుర్రు. అంటే బీజేపీ వాళ్ళు ఏ ఒక్క లీడర్ కూడా ఎక్కడ కూడా అవినీతి చేయట్లేదని అర్థమా? లేకపోతే బీజేపీ పార్టీలో ఉంటే ఏం అవినీతి చేసినా ఏం చేసినా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఏ లీడర్ మీద కూడా ఈ ఈడీలు సిబిఐలు సిఐడీలు పనిచేయవా, వాళ్ళకి వర్తించవా? ఇవి ఈడీలు సిబిఐలు అనేటువంటిది ఏదైతున్నదో కొత్తగా చూస్తున్నాం. ఇది ఈ దేశంలోనే కొత్త అంశం ఏంటంటే, ప్రతిపక్షాల మీదకి ఉసుగొల్పాలంటే ఈడీ కానీ సిబిఐ కానీ లేకపోతే ఐటీ కానీ ఈ దాడులు చేయాలి.
కథం ఆ పార్టీలను నాశనం చేయాలి. అంటే బీజేపీలో అవినీతి అవినీతి ఎందుకు లేదు? అవినీతి బ్రహ్మాండమైన అవినీతి పరులు ఉన్నారు అక్కడ. అసలు ప్రధానమంత్రి అవినీతి పరుడు కదా. అదాని అంబానీ కొమ్ము కాసేటువంటి ప్రధానమంత్రి దేశానికి ఉండడం సిగ్గుచేటు. ఈ దేశ ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ప్రధాని ఒక ఇద్దరి కోసమో, ముగ్గురు కోసమో, నలుగురు కోసమో, కార్పొరేట్ సంస్థల కోసమో పనిచేస్తే తప్పు కదా. అవును. ఇప్పుడు ఎలక్టరల్ బాండ్ సంబంధించినటువంటి అంశంలో మీ స్పందన ఏందన్నా? యాక్చువల్గా అయితే ఆ ఎలక్టరల్ బాండ్లో విషయం బయటికి రాకపోయేది. ఎందుకంటే అటు మీడియా ఫ్రీడంలో 161 ప్లేస్లో ఉంది మన భారతదేశం. అంటే మీడియా, ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా ఏ ఛానల్లో కూడా మోదీకి అగనేష్గా మాట్లాడే అవకాశం లేదని చెప్పి మనం చెప్పడం కాదు, 161 ప్లేస్లో ప్రెస్ ఫ్రీడమ్ అనేది వచ్చింది మనకు సూచిక చెప్తుంది. మరి అలాంటి తరుణంలో ప్రతి అపోజిషన్లోనేమో ఈడీలు, సిబిఐలు అని చెప్పి వాళ్ళని ఎక్కడక్కడ కట్టడి చేయడం, అరెస్టులు చేయడం, జైల్లో ఎలక్షన్ల ముందు తీసుకొని పోయి జైల్లో పడేసారు. మిలిటరీనేమో అగ్నిపాదు, ఆ మిలిటరీనేమో మొత్తం ఇట్లా చేసారు. ఉద్యోగార్థు పిల్లలకు, నిరుద్యోగులకేమో ఉద్యోగాలు లేవు. ఇంకో వైపుకి వస్తే ఈ ఎలక్టరల్ బాండ్స్ ఇప్పుడు కేవలం సుప్రీంకోర్టు నిజాయితీగా పనిచేయడం వల్ల ఆ ఎలక్టరల్ బాండ్స్ అనేటువంటి అంశం బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత చూసినటువంటి విషయాలు ఏంటంటే, ఎవరైతే ఈడీ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు అదే క్యాండిడేట్ వితిన్ 5 డేస్లో అరెస్ట్ డేట్, ఆ తర్వాత 5 డేస్లో కొన్ని కోట్ల రూపాయల ఎలక్టరల్ బాండ్లు బీజేపీ పార్టీకి పోతాయి. వెంటనే మళ్ళీ ఈడీ కోర్టు ఏం చేస్తుందంటే, ఆయన అప్రూవల్గా మారిండు, ఆయనకు క్షమించండి, మేము అప్రూవల్గా తీసుకుంటున్నామని చెప్పి వెంటనే ఆయనని పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. అంటే ఎలక్టరల్ బాండ్ డబ్బులు ఇస్తే ఎవరైనా కానీ ఎవరి మీద ఉన్న ఏ అభియోగం కూడా తుడిచిపోతుందా ఏంటి? ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఇది ఈడీ కానీ వీళ్ళు ఏదైతే చేసేటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధపు కేసులు కదా. భారతదేశంలో ఉన్నటువంటి ఎలక్టరల్ బాండ్స్ ఉన్నాయి, వివిధ రాజకీయ పార్టీలకు ఇస్తారు కావచ్చు. ఇచ్చినప్పుడు ఎలక్టరల్ బాండ్స్ ఇవ్వగానే కథం కేసులు మాఫ్ అంటే ఏందన్నట్టు అది కరెక్ట్ కాదు. అటువంటి యొక్క భారత ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు ప్రజలు. అవును. కానీ ప్రజలకు ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ఆలోచన తీసుకువస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. 195 దేశాలను యుఎన్ఓ రికగ్నైజ్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచం మొత్తంలో 195 దేశాలు. ఏ ఒక్క దేశం చూపెట్టిన మతతత్వ సిద్ధాంతం మీద బాగుపడదని లేదు, ఒక్క దేశం కూడా కనపడదు. అవును. పైపెచ్చు ఇంకేమైతుంది, మత విద్వేషాలు రెచ్చగొట్టిన దేశాలు దుర్భిక్ష ప్రాంతాలు. పాకిస్తాన్ ఏమైపోయింది? పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇట్లాంటి దేశాలు మత విద్వేషాలతో రగిలిపోతాయి. భారతదేశంలో కూడా వెనకట జరిగినటువంటిదే. నిలుగు బొట్టోళ్ళు, అడ్డుబొట్టోళ్ళు కొట్టుకునేది, కనపడితేనే కొట్టుకున్నారు. అందుకే ఒక సామెత వచ్చింది, పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకున్నారు. అంతే కదా. కాబట్టి పట్టి ఏది పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళు. అయినా ఈ భూమి మీద జరిగేటువంటి విషయం కాదు ఇది. ఇది ఆధ్యాత్మిక చింతన. ఆది భౌతికమైనటువంటి విషయాలను ఆధ్యాత్మిక చింతనతో కలిపినట్టే పనికిరారు వాళ్ళు. ప్రభుత్వానికి పనికిరానటువంటి వాళ్ళు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 100 రోజులు దాటిపోయింది. మార్పు తీసుకొస్తామని చెప్పి ప్రజలకు చెప్పి వచ్చారు కదా, మార్పు ఏమైనా కనబడుతుందా? మార్పు ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఏంటంటే మార్పు మంచిగా ఉన్న తెలంగాణ నాశనగలం పట్టించింది తెలంగాణ. 3 నెలల లోపల వ్యతిరేకత వచ్చింది అంటే 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర నేను ఏ రాజకీయ పార్టీని కూడా చూడలే ఇంత తొందరగా మార్పు జరుగుతుంది. అసలు ప్రజలు తిట్టుకుంటారు. నీళ్లు లేవు, కరెంటు లేదు, వాళ్ళు చెప్పిన ఆసరా పెన్షన్లు టైంకి ఇయ్యరు, ఆ ఇచ్చేటి కూడా జనవరి మాసం ఎగ్గొట్టిండ్రు. 4,000 ఇస్తామని చెప్పిండ్రు, 2,000 ఇచ్చిండ్రు, జనవరి మాసం ఎగ్గొట్టిండ్రు. అంటే 2,000 అంటే 4 నెలలకు 2 8,000 రూపాయలు. అవి ఒక నెల ఎగురగొట్టిండు కాబట్టి అదొక 4,000, 12,000 రూపాయలు వీళ్ళకి ఇలా బాకున్నారు ఆసరా పెన్షన్లు. అదేవిధంగా 2,500 మహిళలకు ఇస్తామని చెప్పిండ్రు, ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిండ్రు. 1,57,00,000 మంది మహిళలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అందరు మహిళలకు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా మేము మళ్ళీ పెడతాం, ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటాం, మళ్ళీ ఇది పెడతాం, దానికి మళ్ళీ స్క్రీనింగ్ చేస్తాము, ఇవన్నీ చేస్తామని టైంపాస్ గేమ్ ఆడతారు తప్ప 2,500 ఇవ్వలేదు. ఒక కుటుంబంలో 3 ఉంటే, కోడలు ఉండే, అత్తుండే, తర్వాత బిడ్డ ఉండే, 3 ఉంటే అరే మనం 3 తరఫున మనిషికి 2,500 నెలకు టెన్షన్లో జీతం పడ్డట్టే మనకు పడుతుందని వాళ్ళు లెక్క చేసుకున్నారు. ఇలా ఒక్కొక్క మహిళకు 10,000, 4 నెలల నుంచి 2,500 ఇవ్వలే, వాళ్ళకు 10,000 బాకీ పడి ఉన్నారు. మరి బాకీ పడినప్పుడు ఈ ముఖ్యమంత్రి ఇస్తాడా, లేకపోతే ఇళ్ళకెళ్ళి పార్టీలు మారిన వాళ్ళు ఇస్తారా? ఎవరు ఇస్తారో చెప్పాలి కదా. అది 10,000 బాకీ ఉన్నారు. ఇప్పుడు ఆసరా పెన్షన్లలో 12,000 బాకీ ఉన్నారు. తర్వాత పోతే కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తానన్నారు. 1,00,000 రూపాయలతో పాటుగా 1,00,000 రూపాయలు ఎట్లా వస్తున్నాయి, తులం బంగారం ఆధారంగా వస్తున్నప్పుడు ఎవడైనా కూడా పెడతామంటే ఆశ, కొడతామంటే భయం. కాబట్టి ప్రజలు కూడా ఏదో మార్పు రావాలి, 2 సార్లు ఎత్తివి ఈసారి మార్పు రావాలి అని ఏదో వట్టి ఆలోచనతోటి పోయిండు తప్ప
ఇప్పుడు తెలుసుకున్నారు. స్వీయ అనుభవంలోకి వచ్చినాక ఈరోజు ప్రజలు కోపం మీద ఉన్నారు, ఉద్రేకంగా ఉన్నారు. తర్వాత యువత అయితే నెత్తురు మరుగుతూ ఉన్నది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా అప్పుడు ఇచ్చిర్రు మార్చిలో, అన్నీ ఇప్పుడు ఇప్పటి వరకు అన్నీ కూడా ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిర్రు. 2 లక్షలు ఇస్తామని చెప్పినారు అప్పుడు. ఆ జాబ్ క్యాలెండర్ లేదు, ఏది లేదు. 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా ఎగ్జామ్ పెట్టి అన్ని పెడితే నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ఇవ్వడం ఏంటిది అసలు? అంటే నేనేదో చేస్తానని అంటే గంటే కలిపినట్టు చేసుడు, అందులో ఏం లేకపోయినా ఒకటి కలుపుడు. ఆ కలిపేటువంటి ప్రభుత్వమే ఇవాళ ఇక్కడ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డిని ఎవ్వరు నమ్ముతలేరు. ఫస్ట్ కొంచెం తిట్టిండ్రు, తర్వాత మార్పు కావాలన్నారు. నిజంగానే మార్పు ఏదైనా తీసుకొస్తారు కావచ్చు. ఆయన మార్పు అయితే మంచిగానే అయింది, ఇంకా కొంచెం మంచిగా చేస్తారు అనుకుంటే వెనుకకు తిరిగింది రివర్స్లో బట్టి ప్రభుత్వం యొక్క మార్పు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం మారిపోయింది, అవినీతి పెరిగిపోయింది. అసలు 2,500 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ రాష్ట్రంలోకి వెళ్ళి ఢిల్లీకి వాళ్ళ పార్టీకి నిధులు ఇవ్వాలంటే అందరిని అడుగుడు పెట్టిండు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా అనేక కంపెనీలు, ఐటీ కంపెనీలు అడిగితే ఇక కంపెనీలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో జరిగేది ఏంటి అంటే మార్పు అంటే ఎటువంటి మార్పు జరగాలి? జీవన స్థితిగతులు మెరుగు కావాలి. అటువంటి పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు అది కరెక్ట్ అనుకుంటాం. కానీ జీవన స్థితిగతులు గతంలో కంటే తీసి ఆ పెంక మీదకి వెళ్ళి పోయి పొయ్యిలో పడ్డట్టు అయిపోయిన పరిస్థితి. విద్య లేదు, వైద్యం లేదు, ఉద్యోగాలు మార్పు వస్తే ఆటోమేటిక్గా జీవన శైలిలో మార్పు వస్తుంది. ఎకనామికల్గా ప్రజలందరూ కూడా కొంచెం స్టేబుల్ అవుతారు. డెఫినెట్గా ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళకు వనరులు ఏ విధంగా వాడాలి, ప్రైవేట్ ఉద్యోగస్తులకు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కావచ్చు, ఇదంతా స్టార్ట్ అయిందంటారా ఈ రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఈ కొత్త గవర్నమెంట్ అయినాక వ్యతిరేకత బాగా వచ్చింది అసలు. ఎందుకంటే ఈ మంచినీళ్ళు కూడా లేవు, ఇచ్చే పరిస్థితి లేదు. మంచినీళ్ళు కూడా 2 రోజులకు ఒకసారి, సిటీలో అయితే 2 రోజులకు ఒకసారి వస్తుంది. వచ్చినవి ఒక రోజు వచ్చినా కూడా సగమే రావడం, గతం కంటే చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి. కరెంట్ కూడా పవర్ కట్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు పవర్ కట్స్ ఉంటూనే ఉన్నాయి. మాట్లాడుతుంటే కరెంట్ పోయేటువంటి వాళ్ళని కరెంటు వాళ్ళని తిడితే ఉన్నది, ఎవరిని తిడితే ఉన్నది, లాభం లేదు కదా. అట్లా కాకుండా ప్రజలతోటి, ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అత్యధిక జీతభత్యాలు ఇచ్చేటువంటి రాష్ట్రం ఇది. ఒకరోజు లేట్ అయింది కావచ్చు, ఆలస్యమైంది కావచ్చు, ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 డిఏలు ఇస్తామని 1 డిఏ లేదు. పిఆర్సీ ఉన్నది, పిఆర్సీ లేదు. 3 డిఏలలో 1 డిఏ లేదు. కనీసం వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు గ్యారంటీ లేదు. ఇవాళ 6 గ్యారంటీలని ఒకటి పట్టుకొచ్చిండ్రు. ఆ రోజు అయితే అది చూస్తే పరిశాన్ అయినా మేము. ఇంటింటికి ఒక గ్యారంటీ పత్రం ఇవ్వడం, లేకపోతే స్టాంప్ కాగితం మీద సంతకాలు పెట్టి ఇచ్చిండ్రు. ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలే. ఒకటేదో బస్సులో అది పెట్టినట్టు మహిళలకు అది కొట్టుకుంటూనే ఉన్నారు. నంబర్ ఆఫ్ బస్సెస్ ఇంక్రీజ్ కాకుండా ప్రయాణికుల యొక్క సంఖ్య పెరిగినప్పుడు తప్పకుండా ఫ్రీ బస్ అనేది అవసరం ఉండనా రాష్ట్రానికి? రాష్ట్రానికి అవసరం లేదు అసలు. మహిళలను అడగాల్సిన ప్రశ్న అది. మహిళల కోసం పెట్టినప్పుడు దీని ద్వారా లాభం జరిగిందని చెప్పాలి కదా. ఫ్రీ బస్సు కంటే ఆ బడ్జెట్ని ఇంకా పిల్లల ఉద్యోగాల గురించి కావచ్చు, వాళ్ళ విద్యల గురించి కావచ్చు, స్కూళ్ళను కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ను కావచ్చు, అంటే మనుషుల జీవిత శైలికి ఉపయోగపడే విధంగా, లేదంటే ఒక ఇన్కమ్ సోర్స్ ఉద్యోగాల మీద పెడితే ఒకటి ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ 10 రూపాయలు 20 రూపాయలు వాడు టికెట్ పెట్టుకోగలుగుతారు. అంటే పెద్ద పెద్ద విషయాలు చేయాల్సి వస్తాయని చెప్పి ఏదో మనుషుల్ని హ్యాపీ ఏదో ఫ్రీ బస్ ఇస్తున్నాం అయిపోతుంది అని చెప్పి ముందు నుంచి గిన్నెలు వెనక నుంచి దీక్షలు పోయినా పర్లేదు, కానీ ముందు నుంచి గిన్నెలు కూడా పోవద్దు అనే విధంగా ఏమైనా అనిపిస్తుంది అన్న ఇది? అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమం మొక్కుబడి కార్యక్రమం. ఆపద మొక్కులు మొక్కిండ్రు ఎలక్షన్లలో. ఆపద మొక్కులు మొక్కిండ్రు. ఆపద మొక్కులు అంటే తెలుసు కదా. అవును, అప్పటికప్పుడు మొక్కుడు. ఆ మొక్కులు మొక్కితే ఇవాళ జరిగే పరిస్థితి ఇది. ప్రజలు ఎవరు హ్యాపీగా లేరు. ప్రజలందరూ ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, మత్స్య పరిశ్రమలు దెబ్బతిన్నాయి, వ్యవసాయం దెబ్బతిన్నది. ప్రతి రంగంలో దెబ్బతినడు తప్ప ఏం లేదు. ఎందుకంటే గతంలో మేము చూసిన పల్లె ప్రగతి లోపల అనేక గ్రామాల యొక్క ఆర్థిక వ్యవస్థ బాగా బలపడ్డది. తర్వాత పల్లె ప్రగతిలో ఆ ఊరు పోతే పార్కు కనపడ్డది మాకు. పల్లె ప్రగతి లోపల పార్క్ ఉన్నది, డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి, సెగ్రిగేషన్ షెడ్స్ ఉన్నాయి, ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలర్ అవన్నీ ఉండే, శ్మశాన వాటికలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక గ్రామీణ వాతావరణం మొత్తం మారిపోయింది, చిత్రపటమే మారిపోయింది. అటువంటిది ఇవాళ ఎండిపోయి అటువంటి యొక్క పల్లె ప్రకృతి వనాలు అన్నీ రివర్స్ తిరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ రివర్స్ తిరగడంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి యొక్క పాత్ర ఉన్నది. ఏంటంటే మీకు తెలుసు, దావోస్కు పోయిండు. తెలంగాణ రాష్ట్రం దెబ్బతినాలని ఆకాంక్ష ప్రత్యేకంగా వారికి, వారి యొక్క నాయకుడు ఉంటారు, వాళ్ళ నాయకులకు ఉన్నది. ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడద్దు అనుకున్నారు. ఏర్పడాక మంచి ముఖ్యమంత్రి వచ్చిండు. ఈయన దార్శనికుడు అయినటువంటి ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి చేసేటువంటి పనుల ద్వారా ప్రజలకు లాభం జరుగుతుంది, ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి అది తెలుసుకొని అది అభివృద్ధి జరగకుండా చేయాలి. అందుకే దావోస్ పోయినప్పుడు మొన్న మాట్లాడాను ముఖ్యమంత్రి గారు. అంటే ఐటీ కంపెనీలు కూడా రాకుండా చేసిండు. అంటే ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనగానే ఆహా అన్నాడు విలేకరు. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లుంటారు,
అనేటువంటి స్పష్టంగా వాళ్ళకి తెలియజేసి ఇవి మీకు మా రాష్ట్రానికి రాకుండా అని చెప్పినట్టు అది. అవును ఆయన లేకపోతే ఎవరితోటైనా మాట్లాడియచ్చు, వాళ్ళు అవును అవును మాట్లాడియచ్చు, లేకపోతే ట్రాన్స్లేటర్ని పెట్టుకోవచ్చు. దేశాధినేతలే వేరే భాషలో మాట్లాడతారు, వాళ్ళ భాషలో మాట్లాడతారు, ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటారు. అవును అటువంటిది ఒక ముఖ్యమంత్రి అవసరం లేకున్నా మాట్లాడు. దాని పక్కకున్నటువంటి శ్రీధర్ బాబు కూడా మంచి ఐటీలో ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మంత్రి గారు ఉండి వారితో కూడా మాట్లాడియలే. అవును అంటే ఇవన్నీ చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బతీయాలి మొత్తం. అది కేసీఆర్ చేసినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ ఉండద్దు అనేటువంటి కక్ష పెట్టుకున్నాడు తప్ప అది ముఖ్యమంత్రి కాదు, ప్రజలకు ఎఫెక్ట్ ఇచ్చింది అది. అవును ఎందుకంటే ప్రజలు కేంద్రకంగా చేసి పరిపాలన చేసి జనరంజక పాలన ఆయన చేసింది కాబట్టి ఆ పాలన రద్దు చేయాలి, ఆ పాలన కరెక్ట్ కాదు అనేటువంటి నిరూపించాలనుకున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజలను దెబ్బతీసేటువంటి పరిస్థితి వచ్చింది. అన్న ఒక ప్రశ్న అన్న, సూటిగా ప్రశ్న ఇస్తాం మీకు. సరే మీరు చెప్పినవి అన్నీ కూడా ఎస్ తెలంగాణలో జరిగినాయి, గ్రామాలు కూడా మీకు చెప్పిన అన్నీ కూడా నేను కూడా చూసిన, అదంతా ఓకే అన్న. అప్పుడు ఓడిపోవడానికి గల కారణాలను మీ బీఆర్ఎస్ పార్టీ సమీక్షించుకుందానా? ఎస్, తప్పకుండా సమీక్షించుకున్నది. కాబట్టి ఆనాడు ఉద్యమం చేసినటువంటి ఒక కార్యకర్తకి వాళ్ళ టికెట్ ఇచ్చినప్పుడే అది సమీక్షించుకున్నదని అర్థమవుతుంది. ఓకే, దాని ఇంపాక్ట్ ఇప్పుడు మీ ఎలక్షన్స్లో మీ 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 ఎలక్షన్లలో కనబడుతుందంటారా? కనబడుతుంది, తప్పకుండా స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేసినటువంటి ఒక కార్యకర్తకు టికెట్ ఇచ్చినటువంటి పార్టీని కార్యకర్తను గెలిపించుకోవాలని ఓరుగల్లు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఓరుగల్లు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చేయబోతుంది ఇవాళ. అందులో భాగంగానే నేను గెలవబోతాను ఇవాళ. కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చినా కూడా వట్టిగా నామాత్రంగా ఉంటారు. ఆయన 2 వాళ్ళిద్దరు 6 రమేష్ అందులోకి వెళ్ళి వచ్చిండు, ఆ కావ్య ఆ కడియం శ్రీ గారు సృష్టి ఇద్దరు. కాబట్టి తప్పకుండా వాళ్ళు జనరిక్గా జెన్యున్గా వచ్చిన లీడర్ మీరు అంటారు. తప్పకుండా ప్యూరిటీతోనే వచ్చినటువంటి లీడర్ అంటారు. అందుకే కదా నేను కుచేలున్నైనా కుబేరుని కాదని తెలిసిపోయింది. నా యొక్క తక్కువ డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఉన్నా కూడా నాకు ఇక్కడి సంబంధం లేదు. అవును, వాస్తవానికి డబ్బులు సంపాదించాలి, ఏదో చేయాలని లేదు. మా పిల్లలకు కూడా చెప్పిన 2 పిల్లలు. నేను ఏదో ఎవరు చెప్తుంటే విన్నా, మీకు ఇక్కడ అంటే ఉండడానికి ఇప్పుడు ఇల్లు కూడా లేదు. ఇల్లు లేదు, కారు లేదు. నిజమేనా? నాకు ఇల్లు లేదు, కారు కూడా లేదు, వెహికల్ కూడా లేదు. నిజమేనా? అందుకే నిజమే అది అన్న, నిజమే. కాబట్టి భూగ్రహం మీద ఎక్కడ కూడా నాకు ఇల్లు లేదు. అచ్చా, భూగ్రహం మొత్తం మీద అంటే అంతరిక్షంలో ఎక్కడ అంతరిక్షంలో కూడా లేదు. అచ్చా, అంటే కార్యకర్త స్థాయి నుంచి మీరు ఏం డబ్బులు సంపాదించకుండా ఉన్నారు. ఇన్ని రోజులు ఎందుకు గుర్తించలేను మిమ్మల్ని పార్టీ? చెప్తాం కదా, కొన్ని సందర్భాల్లో జరుగుతాయి అవి. అంటే జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ మీరు అవునన్నా కాదన్నా గత ఎలక్షన్లలో ప్రజల దృష్టిలో ఏవో కొన్ని తప్పులు అయితే చేసింది, మీరు నమ్ముతున్నారు అన్నది? తప్పులు చేసినా సరిదిద్దుకునేటానికి తప్పులు చేయడం కంటే అదే దాని గురించి అడిగిన జరుగుతాయి ప్రశ్న, దాని గురించి అడిగిన నేను తప్పులు జరగడంలో నేరమని నేను అనుకోను. అవును, తప్పు జరిగితే సరిదిద్దుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అది సరిదిద్దుకుంటే దానంత మంచిది ఇంకే. ఎగ్జాక్ట్లీ, అవును. అంటే చెప్తారు ఆ తప్పిపోయిన కుమారుడి గురించి బైబిల్ లాంటిది చెప్తారు. పొద్దున అటు పోయి సాయంత్రం వస్తే తప్పిపోయినట్టు కాదు, అట్లా పోయి ఇట్లా వచ్చినట్టు ఇట్లా వచ్చినట్టు ఉంటుంది. నిజం కూడా ప్రజలు తిరస్కరించలే వాస్తవానికి. 1.85% అంటే పూర్తిగా తిరస్కరణ కాదు. అవును, కొంచెం మంచిగానే ఉన్నది కానీ ఇంకా కొంచెం మంచిగా కావాలనుకున్నారు. అవును, ఆ మంచిది ఆయన చూపెట్టిండు, ఏదో రుచి పెడదామన్నాడు, అర్రాసు పాట వాడినట్టు వాడిండు. నేను ఇది ఇస్తా అది ఇస్తా అనే వరకు నిజంగానే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, నిజంగానే ఇస్తారు కావచ్చు. 2 సార్లు ఆయన ఇచ్చింది కదా, ఈయన కూడా ఇస్తారు కావచ్చు. అంటే కొన్ని ముఖ్యంగా అన్న మేము అంటే సమాజంలో ఉంటాం కాబట్టి ఒక యాక్టివిస్ట్గా నేను చెప్తున్నా, ముఖ్యంగా నిరుద్యోగులు లాస్ట్ టైం నిరుద్యోగుల పట్ల కొంచెం నిర్లక్ష్యం జరిగిందని చెప్పి సమాజంలో ప్రజలలో ఒక అది ఉండే ఫీలింగ్. ఆ తర్వాత ఉద్యోగస్తులకు జీతాలు టైంకి ఇవ్వలేదు, నిరుద్యోగులకు ముఖ్యంగా పేపర్ లీకులు అయినప్పుడు వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు వాళ్ళని ఓన్ చేసుకున్నారు? పేపర్ లీక్ అయినప్పుడు వాళ్ళను టీఎస్పీఎస్సీ చైర్మన్ను వెంటనే ఆయనను సస్పెండ్ చేయమని చెప్పి అప్పుడు కోరడం జరిగింది ప్రజలు. అలా చేయకపోవడం వల్ల వాళ్ళ అంటే ఆ బోర్డుల తప్పిదాలు పార్టీకి చుట్టుకొని శాపంగా మారినాయి. అసలు ఆ రోజు పేపర్ లీకేజ్ ప్రాబ్లం ఏంటిది? ప్రభుత్వమే గుర్తించింది, కేవలం ప్రతిపక్షం అంటే ప్రభుత్వమే గుర్తించింది. అంటే నిజమైనటువంటి ఎవరైతే రాసిండ్రో వాళ్ళకి అన్యాయం జరగద్దని ఆలోచించింది ప్రభుత్వం. అందుకోసమే దానిలో ఏం జరిగిందో దానికోసం ఎంక్వైరీ వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మొక్కుబడి చర్యలు అయితే మొక్కుబడి చర్యలు కాదు, దాన్ని కూలంకషంగా చర్చించి దాని లోపల ఏమున్నాయి, మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎవరెవరికి పేపర్ లీకేజ్ అయిందని గ్రహించింది కేవలం ప్రభుత్వం గుర్తించింది. అది ప్రతిపక్షాలు ఎవరో గుర్తించింది కాదు, అది ప్రభుత్వం గుర్తించినటువంటి మొట్టమొదటి అంశం అది. ప్రభుత్వం జిమ్మెదారి ఉన్నది, అసలు జిమ్మెదారి ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఆ రోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉన్నదో
వట్టిగా మొక్కుబడి చర్యగా ఎవరినో దాంట్లో ఉండేటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరినో తీసేసిపోతే కథం అయిపోద్ది అనుకుంటే తప్పు. కానీ మూలాలు ఎక్కడ ఉన్నాయి, అసలు దాని పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రు, లీకేజ్ గల కారణాలు ఏమున్నాయి, ఆర్థిక కారణాలనే ఇతర కారణాలనే లేకపోతే ఏమున్నాయని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. దానికోసం ఆయనను అక్కడనే ఉంచి ఎంక్వైరీ జరుగుతుంటే కూడా ఫాల్స్ ప్రాపగండా జరిగింది. ఫాల్స్ ప్రాపగండా జరుగుతుంది. ఎందుకంటే నిరుద్యోగులకు ఏం చెప్పినంటే ఇంటికి ఒక ఉద్యోగం కేసీఆర్ మాట్లాడిండు. ఈ వాట్సాప్ మెసేజ్లలో చూస్తే కొన్ని కటింగ్ చేస్తారు. ఇక్కడ ఇంటికి ఒక ఉద్యోగం అంటే 84 లక్షల ఇల్లు ఉన్నాయండి తెలంగాణలో. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అంటే ప్రతి ఇల్లు ఒక ఆఫీసా కాదు. 84 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వానికి ఉండదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉండదు. కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు ఆ రోజు మాట్లాడినప్పుడు నేను కూడా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన లోపల కొంతమంది అమరులైనరు, అమరుల కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చుకోవాలి, అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చుకోవాలన్నట్టు. అంటే 1200 మంది అమరులైనరు, ఆ 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోవాలి, 10 లక్షలు ఇచ్చుకోవాలన్నటువంటి అంశాన్ని అది కత్తిరించి దాని ఇంటికి ఒక ఉద్యోగం అంటే ప్రతి ఇంటికి ఉద్యోగం ఎట్లా వస్తుంది? కాకపోయినప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తాం. మీరు చూసుకోవాలి. నేను ఏంటంటే యువతకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ క్లారిటీగా గూగుల్ సెర్చ్ చేయాలి. వట్టిగా ఏదో వాట్సాప్ మెసేజ్ చూసి ఇమీడియట్గా కొత్త యూనివర్సిటీ వచ్చింది, వాట్సాప్లో వెళ్ళిపోతుందంట. మరి రైట్ ఏంటి రాంగ్ ఏంటి వాళ్ళు సమీక్షించుకుంటురా లేదా? అందుకే యువతకు నేను చెప్పేది ఏంటంటే వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్. మీరు ఉద్యోగార్థులుగా పోతారు. ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, భారతదేశంలో కూడా భారత ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, ఉద్యోగాలు ఎన్ని ఇచ్చింది, ఈ లెక్క చూసుకోవాలి కదా. చూసుకోకుండా వట్టిగానే మాట్లాడితే రోడ్డు మీద మాట్లాడినట్టు అయిపోతుంది, లేకపోతే వాట్సాప్ మెసేజ్ మీద ఆధారపడ్డట్టు. ఇవన్నీ ప్రజలకు చేర్చే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు విఫలమైంది అనుకుంటారా ఎన్నికల టైంలో? అంటే చేసిన వర్క్స్ కనబడుతున్నాయి. అంటే నేను కామన్ మ్యాన్గా నేను మాట్లాడతా ఎప్పుడైనా సరే, నేను తప్పులున్న తప్పు చెప్తా, రైట్ ఉన్నది చెప్తా. సో ఒక విధంగా మీరు చెప్పినట్టుగా గ్రామాలలో కావచ్చు, రైతులకు కావచ్చు, బాగానే వాళ్ళు పాజిటివ్గా ఉండే. కానీ చేసిన పనులు ప్రజలలోకి తీసుకెళ్ళలేకపోయారా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు చేసినటువంటి తప్పిదాల వల్ల ఆ యొక్క తప్పిదాలు మొత్తం కూడా పార్టీకి శాపంగా మారినాయి అంటారా? అట్లా కూడా కాదు. వాస్తవానికి ఏంటంటే ఫాల్స్ ప్రాపగాండా జరిగింది. ఫాల్స్ ప్రాపగాండా జరిగినప్పుడు ఏదైనా జరుగుతుంది. అది తప్పు ప్రభుత్వం చేయకపోయినా ఆపాదించబడుతుంది ఆ ప్రభుత్వానికి. కానీ ప్రజల కోసం పనిచేసినప్పుడు చూస్తే ఇంత మంచి ప్రభుత్వాన్ని నేను చూడలేదండి. నేను 30 సంవత్సరాల రాజకీయాలు ఉన్నా, నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి అక్కడ మండల ప్రెసిడెంట్ అయినా కూడా ఇంత మంచి ముఖ్యమంత్రిని చూడలేదు, ఇంత మంచి ప్రభుత్వాన్ని కూడా చూడలేదు. కేసీఆర్ గారు లాంటి వ్యక్తులు ఎంతోమంది వచ్చిన ముఖ్యమంత్రులు, ఎన్టీ రామారావు గారు. ఆరు రమేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోతే కొంతమంది మహిళలు నడుచుకుంటూ పోయి దేవుని దగ్గర పోయి మొక్కులు చెల్లించుకున్నారట. అవును. మరి అంటే అట్లాంటి కొంతమంది వాళ్ళు చేసిన తప్పిదాలు పార్టీ చుట్టుకున్నాయి అంటారా? చుట్టుకుంటాయి కదా, తప్పకుండా చుట్టుకుంటాయి. కానీ ప్రజలు మాత్రం స్పష్టంగా ఉంటారు. ఏంటంటే ఎవరు నీతిపరులు ఎవరు అవినీతిపరులు అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మాత్రం అవినీతి పరులకు తగిన శాస్తి ఇస్తారు. అందుకే తగిన శాస్తి జరిగిన వారికి మళ్ళీ ఒకసారి కూడా చూస్తారు వాళ్ళు. అందుకే బీజేపీ మిత్రులు కొంతమంది హైందవ సోదరులు నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అంటారు ఆయనకు మేము ఓటేమే మా పార్టీ అని చెప్పి ఏదైనా ఓటు అడగడానికి వచ్చినా కూడా పంచం మహా పాతకాలు చుట్టుకుంటాయి మాకు అని చెప్తాను. ఇప్పుడు బీజేపీలోనే చాలా మంది నాయకులు వాళ్ళు హ్యాపీగా లేరు. రమేష్ రావడం వల్ల వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళు బీజేపీ సిద్ధాంతం ఈయనకే వరకు మొన్నటిదాకా బయటగానే ఉన్నాడు. అధికారం కోసం బీఆర్ఎస్లో ఉన్నాడు. బీఆర్ఎస్లో ఏం చేసిండు, అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు చేసిండు. ఆ కార్యక్రమాలకు ప్రజల చేత దెబ్బతిన్నాడు. మళ్ళీ తర్వాత ఈ రంగు మార్చుకొని వచ్చుడు తప్ప ఏమున్నది అందులో. బీజేపీ అనేటువంటి ఒక ముసుకేసుకుని వస్తాడు. ఏ ముసుకేసుకున్నా మనిషి అయితే ఆయనే కదా. ఆయనకుండే భావజాలంలో మార్పు రావాలి కదా. రాకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరిగి చెప్తారు. ఆయనకైనా కానీ, కడియం కావ్యకైనా కానీ, కడియం శ్రీహరి ముఖం అన్ని ముందర పెట్టుకొని వెనక ఆమె వస్తుంది. ఆమెకు సభ్యత్వం ఈ పార్టీలో లేదు, ఆ పార్టీలో లేదు. అసలు సభ్యత్వం లేనటువంటి మనిషి, అసలు డమ్మీ క్యాండిడేట్ అంటే ఆమెకి ఏం తెలియదు కూడా. ఇప్పుడు అన్న ఫైనల్గా పార్లమెంటు మీరు ఈ ఎలక్షన్లలో ఒకవేళ గెలిస్తే లేదా గెలవడానికి సరే, ఇప్పటి వరకు మనం పార్టీల గురించి మాట్లాడుకున్నాం, వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. సో మీరు ఈ వరంగల్ జిల్లాకు ఏం జరగలేదు ఇప్పటి వరకు, వరంగల్ జిల్లాను ఏ విధంగా వివక్షకు గురైంది, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఎందుకంటే మీరు పార్లమెంట్కి వెళ్తారు కాబట్టి రేపు, మరి ఆ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంతవరకు చేయాల్సినటువంటి ప్రామిస్లు ఏమేమి చేయలేదు. మీరు వెళ్తే ఏ విధంగా
ముఖ్యంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు వరంగల్కి ఏం చేయాలనుకుంటున్నారు, ఏం కాలేదని మీ భావన? అసలు వరంగల్ విధ్వంసానికి గురైంది. డిస్క్రిమినేషన్ అది వరంగల్ మీద. అచ్చా. ఎందుకంటే ద్వితీయ శ్రేణి నగరం, అంటే క్యాపిటల్ సిటీ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ వరంగలే. అవును. వరంగల్లో అనేక రకాలైనటువంటి విధ్వంసానికి గురైనాయి. కారణం ఏంటంటే ఇక్కడ ఉపాధి దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం యాక్ట్లో పెట్టిండ్రు. అసలు యాక్ట్ అమలు కాకపోతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటిది కూడా అది అమలు కాలే. తర్వాత ఎయిర్పోర్ట్ ఇష్యూ ఒకటి ఉన్నది. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే గతంలో ఇక్కడ కొత్త ఎయిర్పోర్ట్ అడిగేటువంటి పరిస్థితి కాదు. దాన్ని ప్రైవేట్ కంపెనీకి అగ్రిమెంట్ చేసిర్రు అని చెప్పి చెప్తున్నారు. ఎస్, గ్రంథి మల్లికార్జునరావు అనేటువంటిది ఒక శంషాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ 2008 లోపల 30 సంవత్సరాల వరకు 150 కిలోమీటర్ల పరిధి లోపల ఎటువంటి మానవులు ఎక్కేటువంటి ఒక ఎయిర్పోర్ట్ను పెట్టమని చెప్పి అగ్రిమెంట్ చేసింది. అది గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది కదా, అది దొరుకుతుంది. అట్లనే 2022లో మోడీ గారి ప్రభుత్వం ఇంకొక 30 సంవత్సరాలు పెంచింది. అంటే 2068 వరకు ఇక్కడికి ఎయిర్పోర్ట్ రాదు. నిజంగానే ఎయిర్పోర్ట్ రాకపోతే ఏమవుతుంది అంటే చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికే నష్టం జరిగింది. డిస్క్రిమినేషన్ తోటి, ఈ వివక్ష తోటి నష్టం జరిగింది. ఈ రాష్ట్రం లోపల రాష్ట్రానికి జరిగింది కొంత, ఓరుగల్కు జరిగింది కొంత. ఇవాళ వరంగల్కు జరిగినటువంటి పరిస్థితి కనుక చూస్తే వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేటువంటి రామాపురం, తర్వాత గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. అక్కడికి విదేశీ యాత్రికులు రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. వాటికనే వరల్డ్ హెరిటేజ్ సైట్ పెట్టుకున్నాము. తర్వాత కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, అంటే గతంలో అజాంజాయ్ మిల్స్ను నిజాం నవాబు కట్టించిండ్రు. దాన్ని నిజాం నవాబు చేతి 20,000 మంది ఉద్యోగాలు ఒక్కటేసారి తీసి పడేసి కుటుంబాలు రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి. అజాంజాయ్ మిల్లుని ఇవాళ చూద్దామంటే లేదు కాబట్టి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. అదేవిధంగా సెంట్రల్ జైలు ఆవరణ లోపల పెద్ద హాస్పిటల్, 24 అంతస్తుల హాస్పిటల్ ఇవాళ కేసీఆర్ గారు నిర్మాణం చేపట్టిండ్రు. అది పూర్తి దశకు వచ్చేటట్టునది. ఇంకో కొద్ది రోజులలో ఇనాగ్రేషన్ కూడా అవుతుంది. తప్పకుండా ఇనాగ్రేషన్ జరుగుతాలే ఇక్కడ ఈ ప్రాంతంలో అది కూడా చేయాల్సినటువంటిది. తర్వాత ఇక్కడ దేశాయిపేటలో ఉన్నటువంటి ఒక లెదర్ ఇండస్ట్రీస్ పోయినాయి. మండి బజార్ లోపల వ్యాపారం జరిగేది, లెదర్ వ్యాపారం జరిగేది, అక్కడ వాళ్లకు దెబ్బతిన్నది. అలా తర్వాత పోతే ఈ హస్తకళలకు సంబంధించిన రంగశాయిపేటలు ఉండేది ఇండస్ట్రీస్, అవి పోయినాయి ఇవాళ. తర్వాత చేనేత కార్మికులు దర్రి నేర్చేది. దర్రి అంటే జిఐ ట్యాగ్ ఉండేది. దానికి జిఐ ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది ఉండేది. అంటే మనం డార్జిలింగ్ టీ అంటే టీ అంతటా దొరికినా డార్జిలింగ్లో ఇంకొక టీ దొరుకుతుంది. అట్లనే వరంగల్ దర్రీస్కి ఒక ప్రత్యేకత ఉండే, దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే దానికి మార్కెటింగ్ కావాలంటే ఎయిర్పోర్ట్ అవ్వాలి. ఇక్కడ సంస్కృతి ధ్వంసమైందండి. ఓరుగల్ ధ్వంసం చేసిన ఆ ధ్వంసమైన దాన్ని అన్నింటినీ తీసుకురావాలి. ఇక్కడికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి యొక్క పరిశ్రమలు రావాలి. అందుకోసమే నిజాం నవాబు క్యాపిటల్ సిటీ హైదరాబాద్లో ఉంటే పారిశ్రామిక యొక్క క్యాపిటల్ వరంగల్ ఉండాలని కోరుకున్నారు. పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉపాధి దొరుకుతుంది ప్రజలకు, ఇక్కడ ఉండే యువతకు ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ ఉండే అంటే వ్యవసాయం అతిపెద్ద ఉపాధి రంగం కాదని నేను అనటలేను, కానీ వ్యవసాయేతర రంగం కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం. ఐటీ కంపెనీలు రావాలి ఇక్కడ. ఐటీ కంపెనీలు బెంగళూరుకు పోతారు, కొంతమంది పోతారు, అమెరికాకు పోతారు, అక్కడిక్కడ పోవద్దు. వరంగల్లోనే ఉద్యోగాలు దొరకాలి వాళ్ళకు. కాబట్టి తప్పకుండా అది జరగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎగ్జాక్ట్లీ. అది ఒకటే కాదు, భూపాలపల్లికి రైలు రావాలి. తర్వాత అక్కడ బొగ్గు రైల్వే కోచ్ గుజరాత్ తీసుకొని పోయి పెట్టేసారు. ITIR పోయింది, ITIR పోయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఇచ్చినటువంటి ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ సెంటర్ కూడా గుజరాత్ తీసుకుపోయింది. కాబట్టి ఆయన ప్రధానమంత్రి భారతదేశానికి ఉన్నారా గుజరాత్కు ఉన్నారా అర్థమవుతలేదు మాకు. అవును. కాబట్టి ఇప్పుడున్న ప్రధానమంత్రి అయితే భారతదేశానికి ప్రధానమంత్రి అని నేను అనుకోను. ఎందుకంటే నేను చాలా మంది నేను పౌరుడిగా, భారతీయ పౌరుడిగా చాలా అంశాలు చూసినాం. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి నుంచి నేటి మోడీ వరకు చూసినాము. మోడీ అంత విధ్వంసం చేసినటువంటి ప్రధానమంత్రిని ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే అనేక మంది ప్రధానమంత్రులను చూసినాం. అదేవిధంగా ముఖ్యమంత్రులను కూడా చూసినాం. చెన్నారెడ్డి నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు. రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసం ఇక చూస్తారేమో. అందుకే నేను ఏమంటే ఏ छोटे भाई है वो बड़े भाई है दोनों मिलके देश लूट रहे అన్న. ఫైనల్గా మన వరంగల్ పార్లమెంటు యువత ప్రజలకు మీరు డైరెక్ట్గా ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారో చెప్పండి అన్న. యువత ఆలోచించాలి. యువత ఆలోచించి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి. మంచి ఆలోచన విధానం ఉండాల్సినటువంటి యువత ఉండాలి. అందుకే శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మహాప్రస్థానంలో చెప్పినటువంటి కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పీర్లకి పకీర్లకి పుకార్లకు నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు అని చెప్పిండు. కానీ అట్లాంటి యువతలాగా ఉండద్దు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు,
పావన నవజీవన బృందావన నిర్మాతలు అని చెప్పి గ్రేట్. అటువంటి యువత రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ కోసం పనిచేయాలనేటువంటి ఉత్సుకత ఉన్నటువంటి నాయకులు రావాలి ఇక్కడికి. ఆ వాళ్ళ కోసం పనిచేయాలా, రాబోయే భారత పౌరులుగా నిలిచేటువంటి వాళ్ళ కోసం పనిచేయకపోతే, దేశం కోసం పనిచేయకపోతే వేస్ట్ ఎవరైనా ఉన్నా కూడా. వాళ్ళు ఒక ప్రజానాయకుడు కానీ చెప్పడానికి వీల్లేదు. కానీ వాళ్ళు ఏదో నాయకులుగా చెలమని అయితే అవుతారు కావచ్చు, కానీ ఎన్నడూ కూడా ప్రజానాయకుడు కాదు. ప్రజల కోసం పనిచేసినట్టు ప్రజానాయకుడు అవుతారు. కాబట్టి ఇక్కడ యువతకు, ఇక్కడ ఉండేటువంటి మహిళలకు, ఇక్కడ ఉండే రైతాంగానికి, ఇక్కడ ఉండేటువంటి నిరుద్యోగులకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నన్ను ఎన్నుకోవాలి, నాకు ఓట్లు ఇవ్వాలి, మీ యొక్క ఆశయం ఏదైతే ఉన్నదో భారతదేశ భవిష్యత్తును నిర్మాణం చేయాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చారు. చాలా విషయాలు మీతో నేను మాట్లాడడం కూడా జరిగింది. సో పర్సనల్గా, ఎందుకంటే నేను పార్టీలకు అతీతంగా ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులకు సంబంధించి, ఎందుకంటే ఏదైనా అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఏ శాసనసభ కావచ్చు, ఏదైనా ఎలక్షన్ లోక్సభ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు ఒక ప్రతినిధి ఎన్నుకుంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ప్రతినిధి. ప్రజల సమస్యలు కావచ్చు, ప్రజల ఆ ప్రాంతం అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన వనరులు కావచ్చు, దీని మీద మా అందరూ వెళ్ళి మాట్లాడలేరు. కాబట్టి ప్రభుత్వంతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పదంలో నడిపే క్రమంలో మా అందరి తరపున ఒక ప్రతినిధి మీరు వెళ్ళి మా ప్రాబ్లమ్స్, మా కష్టాలు చెప్పి ఒక మధ్యవర్తిగా ఉండేటువంటి పరిస్థితి ఆ యొక్క అభ్యర్థి దగ్గర ఉండాలి అనేటువంటి పాయింట్ మనం చూస్తాం. సో అలాంటప్పుడు మన పార్లమెంటు, వరంగల్ పార్లమెంటుకి సంబంధించినటువంటి రేపు లోక్సభ పార్లమెంట్లో వెళ్ళి మన తరపున మాట్లాడేటువంటి క్యాండిడేట్గా, పర్సనల్గా అభ్యర్థిగా కంపేర్ చేస్తే డెఫినెట్గా చాలా సీనియర్ అభ్యర్థి, చాలా మంచి భావాజాలాలు గల అభ్యర్థి, మనం చూసుకుంటే ఒక సామాన్య పౌరుడిలాగానే జీవనం కొనసాగించే అభ్యర్థి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి, దశాబ్దాల కాలం నుంచి అన్నకు పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా ఈ భూదందాలు కావచ్చు, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవాలని కావచ్చు, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనే కనబడదు తప్ప వేరే ఏ ఆలోచన కూడా కనబడలేదు. కాబట్టి క్యాండిడేట్ పరంగా చూస్తే నేను ఎప్పుడూ కూడా ప్రజల వైపునే ఆలోచిస్తా, పార్టీలకు సంబంధించి నేను ఆలోచించను. సో అలా ప్రజలకు మంచి జరగాలి. ఒక సీనియర్, ఒక భావాజాలాలు గల వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్లో మన వరంగల్ సంబంధించినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చెందే క్రమంలో, లేదంటే ఈ ప్రాంతంలో ఒక పీస్ అండ్ హార్మనీ ఉండే విధంగా చేస్తారని చెప్పి నేను కూడా నమ్ముతున్నా. కాబట్టి ప్రజలందరూ మీరు కూడా ఆలోచించండి, క్యాండిడేట్లను కంపేర్ చేయండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కంపేర్ చేయండి, వాళ్ళ భావాజాలాలు కంపేర్ చేయండి. కేవలం ఏదో ఒక మతమనో, కులమనో, లేకపోతే ఇంకేదో ముసుగు మన కళ్ళకు పెట్టేసి మన ప్రాంతాన్ని దోచుకుందామని ఎవరైనా చూస్తే కనుక చదువుకున్న యువత ఆలోచించండి. మీరు చుట్టుపక్కల వాళ్ళకు చెప్పండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే క్యాండిడేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన ప్రతినిధి కాబట్టి ఆ ప్రతినిధి అనేటోడు మన కులం, మన మతం, మన వర్గం ఇవి కాకుండా మన ప్రాంతాన్ని, మన ప్రజలను ఎవరు ముందుకు తీసుకుపోతే అభివృద్ధి చెందిస్తారు, ఎవరు మన తరపున నిలబడి పోరాడతారు, రేపు అవసరమైతే సొంత పార్టీతోనూ కూడా పోరాడి ప్రజల నాయకుడిగా నిలబడితే డెఫినెట్గా ఏ పార్టీ ఉన్నా, ఎవరున్నా కూడా ఆ క్యాండిడేట్ మాత్రం ప్రజలు గెలిపించుకుంటారు. మనం చూస్తున్నాం. కొన్ని దగ్గర ప్రభుత్వాలు కూలిపోయినా కూడా కొంతమంది మాత్రం గెలుస్తూనే ఉన్నారు. అది పర్సనల్ ఆ క్యాండిడేట్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉంటుంది. అన్న మీకు ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.